హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మగవా యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే కిడ్స్ కోసం ఇంకొక బెడ్ టైమ్ స్టోరీ అయితే డైరెక్ట్గా చెప్పాలనుకుంటున్నాం. అండ్ స్టోరీలోకి వెళ్ళే ముందు ఫస్ట్ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. అండ్ ఈ స్టోరీ అయితే నేను ఓన్గా మా పాప కోసం క్రియేట్ చేసుకున్న స్టోరీ. మేబీ ఇది మీకు అందరికీ నచ్చుతుందనే నేను అనుకుంటున్నా. ఫస్ట్ అయితే స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇంకా అయితే ఒకసారి ఏమవుతుందంటే, ఒక యజమాని ఉంటాడు. డైలీ అతని ఇంటికి ఒక కుక్క వస్తుంది అనమాట. ఇంటి ముందుకి వచ్చి ఒక్కసారి ఒకటి రెండు సార్లు అరవగానే ఆ సౌండ్ విని టైం కాగానే వెళ్ళి ఫుడ్ పెట్టేవాడు. ఆయనకి డాగ్స్ అంటే ఇష్టము, బట్ ఇంకా వచ్చిన డాగ్కి మాత్రం ఫుడ్ పెట్టేవాడు. సరే, అది అట్లా డైలీ జరుగుతూనే ఉంది. అయితే ఈ స్ట్రీట్ డాగ్ ఏం చేస్తుందంటే, ఒకసారి వచ్చేటప్పుడు పక్కింట్లో ఒక పిల్లిని చూస్తుంది. పక్కింటి వాళ్ళు పిల్లిని పెంచుకుంటారు. అయితే ఆ పిల్లి మియావని అనగానే దాన్ని ప్రేమతో దగ్గరికి తీసుకొని ఎత్తుకొని ముద్దులాడి ఇంట్లోకి తీసుకెళ్ళి దానికి పాలు పోసి అన్ని ఫుడ్ పెట్టడం చూసి అప్పుడు ఈ డాగ్కి ఒక దుర్బుద్ధి కలుగుతుంది. అమ్మో, ఈ పిల్లి అంటే వీళ్ళకి ఎంత ఇష్టము, అది పిల్లిలా అది దాని అరుపు అంటే మియావని అరవగానే దాని మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారు. సో ఇప్పటి నుంచి నేను కూడా అట్లనే ఫాలో అయిపోతా అని చెప్పేసి ఆ డాగ్ వచ్చేసి తను రోజు వెళ్ళే యజమాని ఇంటికి వెళ్తుంది. వెళ్ళి ఆ ఇంటి డోర్ ముందు నిల్చొని మియావ్ మియావ్ అని అరుస్తుంది. ఒకసారి 2 సార్లు, గంట 2 గంటలు అరుస్తూ ఉంటుంది. ఇంట్లో నుంచి ఎవ్వరు బయటికి రారు. అసలు ఆయనకేమో ఆ డాగ్ అంటే ఫుడ్ పెట్టే ఆయనకేమో ఆ పిల్లులంటే చాలా అసహ్యం అన్నమాట. అయితే ఇంకా ఆయన బయటికి రాడు. ఇది అరిసి అరిసి దాని గొంతు నొప్పి వచ్చి దాహంతో ఆ డాగ్ వెళ్ళిపోతుంది అక్కడి నుంచి నిరాశగా. అయితే ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే వస్తుంది. ఇంకా నెక్స్ట్ డే వచ్చేటప్పుడు ఒక ఆవుని చూస్తుంది. ఆ ఆవుకి మంచిగా బొట్లు పెట్టి మంచి పూజ చేసి ఒక ఇంటి ముందు దానికి కావాల్సిన అరటిపళ్ళు అవన్నీ మంచిగా పెడుతూ ఉంటారు. ఓహో, మేబీ ఆవులా అరిస్తే ఇంకా ప్రేమ ఎక్కువ చూపిస్తారేమో అని చెప్పేసి మళ్ళీ వెళ్తుంది. అదే యజమాని ఇంటి ముందుకు వెళ్ళి అంబా అంబా అని పిలుస్తూ ఉంటుంది. మళ్ళీ ఆ యజమాని బయటికి రాడు. అస్సలు అర్థం కావట్లేదు దీనికి. ఇదేంటి, అక్కడ అంత ప్రేమగా చూసుకుంటున్న ఆవుని ఈయననేమో అసలు బయటికే రావట్లేదు. పిల్లిలాగా అరిస్తే రాలేదు, సరే కనీసం ఆవులాగా అరిచినప్పుడు అయినా బయటికి రావచ్చు కదా అని అనుకుంటుంది. అరిసి మళ్ళీ ఏం చేస్తుంది, మళ్ళీ వెళ్తుంది. మళ్ళీ వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ డే వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేటప్పుడు ఏం చూస్తుంది, గాడిదని చూసి అట్లీస్ట్ తనతో పని చేయించుకొని అయినా సరే దానికి ఫుడ్ పెడుతుండే కదా, నాతో కూడా కనీసం అట్లా పని చేయించుకొని అయినా ఈరోజు అన్నం పెడతాడేమో అని చెప్పేసి మళ్ళీ వెళ్ళి గాడిదలాగా అరవడం మొదలు పెడుతుంది. ఎంతసేపు అరిసినా కానీ ఆ ఓనర్ అసలు బయటికే రాడనమాట. అసలు దానికి అసలు అర్థం కావట్లేదు. ఇంకా అలసిపోయింది, అరిసి అలసిపోయి వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. నెక్స్ట్ డే వచ్చి ఇదంతా కాదు, రోజు పెట్టే ఆ ఒక ముద్ద చాలే నాకు అని చెప్పేసి మళ్ళీ దానిలాగే అది అరుస్తుంది. అప్పుడు యజమాని బయటకు వచ్చి ప్రేమగా దగ్గరికి తీసుకొని, ఇన్ని రోజులు ఎటు వెళ్ళినావు, నువ్వు ఎందుకు నన్ను పిలవలేదు, నేను పని మీద ఉన్నా, నువ్వు ఎంతసేపు వస్తావేమో అని ఎదురు చూసా కానీ నువ్వు రాలేదు అని చెప్పేసి ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు ఆ యజమాని. అప్పుడు దానికి అర్థమైన విషయం ఏంటంటే, నేను నాలా ఉంటేనే నాకు విలువ, నేను ఎవరిలాగానో మారాలనుకుంటే నాకు ఖచ్చితంగా నన్ను ఎవరు యాక్సెప్ట్ చెయ్యరు. నన్ను ప్రేమగా అట్లీస్ట్ ఒక ముద్ద తిండి పెట్టే ఇంత ప్రేమగా చూసుకుని ఈ పర్సన్ కూడా నన్ను ఇష్టపడాడు. కాబట్టి ఎప్పటికీ నేను నాలాగే ఉండాలి అని చెప్పేసి ఇంకా డాగ్ అప్పుడు బుద్ధి తెచ్చుకొని అప్పటి నుంచి దానిలాగా అది ఉండడం మొదలు పెడుతుంది. సో ఇది మా పాప కోసం నేను క్రియేట్ చేసిన స్టోరీ అని చెప్పా కదా. ఎందుకు క్రియేట్ చేశా అంటే, పిల్లలు ఈ మధ్య ఇంట్లో ఉన్నంతసేపు మనం చెప్పినట్టు, మనకి నచ్చినట్టు మనం ఏం చెప్తే ఆ విధంగా పెరుగుతారు. ఇప్పుడు హాలిడేస్ కాబట్టి ఏ చిన్న బయటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఫ్రెండ్స్తో కాసేపు ఆడుకున్నా వాళ్ళు ఎలా అయితే బిహేవ్ చేస్తారో ఇంటికి వచ్చి సేమ్ బిహేవియర్ ఇంట్లో చూపిస్తుంది అనమాట మా పాప. అందరు ఇలా ఉంటారో ఉండరో నాకైతే తెలియదు, కానీ మా పాప మాత్రం ఏది చూస్తే అది ఎట్లా చేస్తే అట్లా నేర్చుకొని ఇంటికి వచ్చి బిహేవియర్ చూపిస్తుంది. చెప్తే వింటుంది. చాలా మంచి గుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి తనకి, చాలా మంచిది. బట్ ఈ కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఏం చేస్తుంది అంటే నేర్చుకొని వస్తుంది, నాటి విషయాలని నేర్చుకొని వస్తుంది. సో అందుకని ఆద్య అంటే ఆద్యలాగే ఉండాలి, ఎవరిలాగా ప్రవర్తించకూడదు. అప్పుడే నువ్వంటే నాకు చాలా ప్రేమ ఉంటుంది అని చెప్పేసి మా పాపకి అర్థం కావాలని చెప్పేసి ఈ మోరల్ స్టోరీని నేను క్రియేట్ చేశాను అనమాట ఓన్గా. మేబీ ఈ స్టోరీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా.
స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇలాంటి క్రియేటివ్ మోరల్ స్టోరీస్, బెడ్ టైమ్ స్టోరీస్ కోసము అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసము, మంచి మంచి వీడియోస్ కోసము చూస్తూనే ఉండండి మగువ యూట్యూబ్ ఛానల్. మీకు అర్థమైందని అనుకుంటా. సో కొంచెం మారుస్తున్నా వీడియో స్టైల్ అనేది, ఎందుకంటే నాకు కూడా ఇదివరకులాగా వీడియోస్ చేస్తే అస్సలు చూడబుద్ధి కావట్లేదు. నా వీడియోస్ నాకు కూడా చూడబుద్ధి కావట్లేదు అనమాట. సో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఒక్కటే నా రెస్పాన్సిబిలిటీ కాకుండా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండేటట్టుగా క్రియేటివిటీగా ఆలోచిద్దామనే ఉద్దేశంతో ఇలా ఒక చిన్న స్టోరీని అయితే నేను క్రియేట్ చేసుకున్నా. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మగువ యూట్యూబ్ ఛానల్.